వాస్తవంగా ఇవాళ గూడూరు గ్రామంలో ఇంత అద్భుతంగా హనుమాన్ టెంపుల్ని మనందరం కూడా కలిసి నిర్వహించుకున్నందుకు మనందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ గూడూరు గ్రామానికి ఒక్కసారి అందరి ప్రజలకు కూడా తెలవాలని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గూడూరు గ్రామం నుంచి ప్రజలందరూ కలిసి సాంబయ్య, రవి, హరీష్ నాయకత్వంలో 10 లక్షల రూపాయలు గూడూరు గ్రామం నుంచి కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 40 లక్షల రూపాయలు చాలా కష్టపడి టెంపుల్కి నేను శాంక్షన్ చేయించినందుకు మీ అందరు కూడా ఈ సభాముఖంగా ఒకసారి చాలా సంతోషం. ప్రత్యేకంగా హరీష్ గారిని మాత్రము ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఫోన్ చేసిన తర్వాత చాలా ఆఫీస్ చుట్టూ నేను ఎంబడబడి శాంక్షన్ చేయించిన తర్వాత పాపం తను కూడా ప్రతి ఆఫీస్కి తొక్కన గడపలేదు, చాలా శ్రమ పెట్టిండు. చాలా అభినందనలు. ఒక్కసారి గ్రామస్తులు అందరం కూడా గట్టిగా హరీష్కి సపోర్ట్ కొట్టాలని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు అదేవిధంగా సాంబయ్య గారి ప్రోత్సాహం, రవి గారి ప్రోత్సాహంతో ఇలా హరీష్ గారిని అద్భుతంగా ఇలా ఈ టెంపుల్ నిర్వహించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టెంపుల్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలని కూడా కోరుకుంటూ, ఈ గ్రామంలో ఇంకొకటి కూడా ఉంది నాకు తెలుసు, ఆ శివాలయంని కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కానీ ఎఫర్ట్ తప్పకుండా చాలా త్వరలో నా వంతు సహాయ సహకారం శివాలయం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు అందరు కూడా అద్భుతంగా ఈ టెంపుల్ ఓపెన్ చేసుకున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హనుమాన్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. థ్యాంక్ యూ వెరీ మచ్.